I'm happy to share with all of you and the people of Telangana that every single business and corporate leader we met in America and South Korea was very positive about Hyderabad and Telangana. You must have already heard about the news that we have got 31,500 crores investments and over 30,000 plus jobs so far. Many more deals will be signed in the next few months. We are creating an investor task force to follow up on all meetings and get many more jobs for our people. Telangana is the future state. It has 3 rings. Inner ring is a core urban Hyderabad. Telangana second ring is semi-urban, where we will build manufacturing hub. The regional ring road will help develop this area. It will be our answer to China plus one strategy for American and Korean companies. Third ring is outside ring, regional ring road. It is a rural Telangana. Here we will develop best villages in Asia with all modern facilities. My vision is to make Telangana $1 trillion economy in next 10 years. I met Cognizant team in the US. I spoke to Mr. Ravi Kumar, your CEO. I have assured 100% support to Cognizant for all growth plans. Now I am delighted to be here today. We all know Cognizant has a major presence in Hyderabad. You have about 60,000 plus employees. Your office is about 4.5 million square feet. I'm very happy Cognizant will hire about 4,000 freshers from engineering colleges every year Hyderabad facilities. I also want to thank you for spending crores of rupees towards CSR for various good causes. This new facility will soon make Hyderabad the largest presence for Cognizant in India. I hope you will soon grow so big you will have 1 lakh employees in Hyderabad. ఈ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో హార్డ్లీ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం 4th సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ చైనా +1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా 4th సిటీ అదే సమాధానం చెప్తుంది. ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రెజెన్స్ కనిపించాలి, మీరందరూ భాగస్వాములు కావాలి. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము 4th సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఇక్కడున్నంత మంచి వాతావరణం, ఇక్కడున్నంత శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండడం, ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది. కాబట్టి రండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా, మీకేం పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు.